నీ అయ్య లాగులు దడిసి అప్పుడు సిరిసిల్ల వచ్చింది. సిరిసిల్ల జిల్లా నువ్వు ఇయ్యలే. నిన్న సన్నాసో చెప్పినంట సిరిసిల్ల జిల్లా ఇచ్చిన కదా అని. నువ్వు ఇయ్యలేదురా భయ్. నీ అయ్యా చొక్కా బట్టి నిన్ను వంగబెట్టి సిరిసిల్ల జిల్లా ఇక్కడి ఉద్యమకారులు సాధించుకున్నారు తప్ప నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. ఆనాడు ఉద్యమంలో మీకు అండగా నిలబడతా అని వచ్చిన కాబట్టే సోదరులారా, ఇక చరిత్ర గురించి ఎంత చెప్పుకున్నా, కేసీఆర్ అరాచకాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజా కూటమి అధికారంలోకి వస్తుంది. 70 పైన 80 సీట్ల వరకు నెగ్గి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాజ్యం వచ్చినప్పుడు, రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలంటే కేకే మహేందర్ అన్నకు ఓటు వెయ్యాలి. 3 సార్లు. ఇక ఆడాడ చెప్తుండంట ఆయన, పెన్షన్లు పోతాయి, బతుకమ్మ చీరల బిల్లులు ఆగుతాయని. ఏమనుకుంటున్నావురా భయ్? నువ్వు ఆపు. తొక్కి నార తీసి పండబెట్టి తొక్కి తీసుకుంటాం. నిన్ను నీ అయ్యని ఇద్దరిని తొక్కి నార తీసి బిల్లు తీసుకుంటాం. జిల్లానే తీసుకున్న వాళ్ళం బిల్లులు తీసుకోమా, పెన్షన్లు తీసుకోమా? కాబట్టి ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో ఇక్కడున్న రైతులందరికీ 20 రోజులు ఓపిక పట్టుండ్రి. ఈడ ఒక్క నిమిషం సోదరు, నన్ను మాట్లాడి. ఇవాళ ఇక్కడున్న రైతులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చేయకపోవడం వల్ల ఇవాళ రైతు రుణమాఫీ సరిగ్గా జరగలే. అప్పేమో నెత్తి మీద ఉంది, చిప్పేమో చేతులుంది, పాస్ పుస్తకమేమో బ్యాంకులుంది. అలాంటి రైతుల కోసం ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ 20 రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాం. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ద్వారా 100 రోజుల్లో మీ పాస్ పుస్తకాలు మీ ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మీ బిడ్డ కేకే మహేందర్ అన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడు గుడిసెలో ఉండొద్దు, తడవద్దు, వానలో తడవద్దు అని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చడానికి ఆకాశమే హద్దుగా లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఆ బిల్లులు ఆపి ఇవాళ అసలు ఇందిరమ్మ ఇళ్ళనే నిండా ముంచి 70 ఇండ్లొద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఇక్కడ ఉన్న వాళ్లకు ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? చేతులు ఎత్తండి. ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలే. కాబట్టి ప్రతి పేదవాడికి, ఇల్లు లేని పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోండి. 5 లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 5 లక్షలు ఇందిరమ్మ ఇండ్లకే కాదు, గతంలో ఇందిరమ్మ ఒక్కర్ర తీసుకున్న వాళ్ళకు 2 అర్ర ఇస్తాం. 2 అర్రకు కూడా 2 లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఈడ డ్వాక్రా సంఘాలు ఉన్నారు. మా ఆడబిడ్డలందరూ చాలా మంది ఉన్నారా తల్లి? డ్వాక్రా సంఘాల వాళ్ళు మా పెద్దమ్మ లేచి నిలబడే చేయి చూపించింది. అంటే ఇంక అందరు ఉన్నట్టే. మా పెద్దమ్మ గతంలో నగ్గలు పైసలు ఉండేది. కొడుకు కోడలు కూడా ఇన్నో అన్న ఇచ్చేది. మనోడో మనోరాలో ఇంటికి వస్తే చాక్లెట్లు బిస్కెట్లు ఆమెనే కొనిచ్చేది. ఆమె దగ్గర నగదు ఉండేది. ఈ తాసీలో దరిద్రుడు వచ్చినాక ఆమె బతుకు దివాలా తీసింది. కాబట్టి ఇవాళ డ్వాక్రా సంఘాలను దివాలా తీపించిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే డ్వాక్రా సంఘాలకు 1,00,000 రూపాయలు ఉచితంగా 10 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా ఆడబిడ్డలందరినీ లక్షాధికారులను చేసే బాధ్యత, మళ్ళా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళనే లక్షాధికారులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇవాళ ఆనాడు ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ పింఛన్ ఇచ్చింది. కేసీఆర్ వచ్చినాక అట్లెట్లరాబాయ్ ఇంట్లో ఒక్కరికే ఇస్తామన్నాడు. ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి లేదు. గాయలోనే నా కాన్స్టిట్యున్సీలో పోతుంటో పెద్ద మనిషి వచ్చింది మల్లవ, అయ్యా నా పింఛన్ గతంలో వచ్చేది ఇప్పుడు వస్తలేదని. ఎంపీడీఓ అని అడిగిన ఏందో చూడాయని
ఆయన కంప్యూటర్లో టిక్క కొట్టి సార్ వాళ్ళ భర్తకి ఇస్తున్నాం కాబట్టి ఆమెకి ఇస్తలేమని. నేను అదే మాట ఆమెకు చెప్పిన. ఆమె అన్నది ఆ ముసలోడు పోయేదెప్పుడో నాకు పింఛను వచ్చేదెప్పుడో అని. అంటే 40-50 సంవత్సరాలు కలిసి జీవించిన భార్యాభర్తల మధ్య ఇద్దరికి పెన్షన్లు ఇవ్వనని చిచ్చు పెట్టిన తాగుబోతోడు ఎవడని ఉన్నాడంటే కేసీఆర్. కాబట్టి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. 1000 రూపాయలు సరిపోదు. 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు 1000 రూపాయలు ఇస్తే ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి 2,000 1 తారీఖు నాడు 4,000 రూపాయల పింఛను ముసలమ్మకు ముసలాయనకి ఇచ్చే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగికేమో 58 ఏళ్ళకే పింఛనంట, ముసలమ్మకు ముసలాయనకేమో 65 ఏళ్ళంట. ఎందుకు ఈ వివక్ష? కాబట్టి 58 ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రతి పేదలకు పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నిరుద్యోగ యువత ఇక్కడ ఈ పక్కలుండ్రు, అక్కడ ఆ గట్టు మీద ఉండ్రు, ఇక్కడ ఈ గట్టు మీద ఉండ్రు నిరుద్యోగ యువత. మిత్రులారా, ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసిన కేసీఆర్కు గుణపాఠం చెప్పాలంటే రాష్ట్రం ఏర్పడేటప్పుడే 1,07,000 ఖాళీలు ఉన్నాయి. అవి పూరించాలంటే మీరు ఒక్క పని చేయాలి. ఏం పని చేయాలి? ఒక్కడు ఉద్యోగం ఊడగొట్టాలి. ఎవడు ఉద్యోగం? గట్టిగా చెప్పాలి, వాళ్ళకి వినిపించాలి, వాళ్ళు చూపిస్తలేరు. ఒక్కడు ఉద్యోగం ఊడగొడితే 1,00,000 ఉద్యోగాలు వస్తాయి. 100 రోజుల్లో ఒక్కడి ఉద్యోగం రేపు డిసెంబర్ 7 తారీఖు నాడు ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టుండ్రి. 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.